నిబంధన. స్త్రీ పురుషులకు మధ్య, స్త్రీకి పురుషునికి మధ్య ఒక నిబంధన, పెళ్లి నిబంధన అంటారు దాన్ని. మరి పెద్ద పెద్ద రాజ్యాలలో యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు నిబంధన చేసుకుంటారు. ఇదిగో నేను నిన్ను, నీ రాజ్యాన్ని నాశనం చేయను, నువ్వు కూడా నన్ను ఏం చేయొద్దు, నాశనం చేయదు. దానికి ఒక నిబంధనకు గుర్తు ఇది తీసుకో అని చెప్పి ఒక వస్తువు కానీ ఒక జంతువు కానీ లేకపోతే ఏదైనా ఒకటి వారికి అర్పిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. అలాగన వివాహంలో కూడా స్త్రీ పురుషుల మధ్య నిబంధన ఇచ్చాడు. అయితే ఇది మానవుల మధ్య ఉన్నటువంటి నిబంధన, అది కొద్ది కాలం ఉండే నిబంధనే. కానీ దేవుని నిబంధన మాత్రం ఎలాంటిది? నిత్యమైన నిబంధన. గొర్రెల కాపరైన దేవుడు మనకేం చేస్తున్నాడంటే నిత్య నిబంధనలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ నిబంధనలో మనం నిలుస్తున్నామా? నిబంధన చేసిన వాడు నమ్మదగిన వాడు, నిబంధన చేయబడుతున్న మనం నమ్మదగిన వారిగా ఉంటున్నాం. మనతో నిబంధన చేస్తూ ఉంటే, మన బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ప్రమాణం చేస్తున్నాం, ఒక నిబంధన చేస్తున్నాం. అవును, చావు వరకు, మరణం వరకు నమ్మకంగా ఉంటావా అంటే అప్పటి వరకు ఉంటాం అనుకుంటాం అని చెప్పే బాప్తిసం తీసుకుంటాం. కానీ ఎన్నోసార్లు అపనమ్మకమైన పరిస్థితి, ఎన్నోసార్లు ఆ నిబంధనను మీరుతున్న పరిస్థితి, ఎన్నోసార్లు ఆ నిబంధనలో మనం తొలగిపోతున్న పరిస్థితుల్లో మనం మిగిలిపోతున్నాం సహోదరి సహోదరుడా. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనం విడిపించబడాలంటే నిబంధనకు ఉన్నటువంటి విలువను మనం జ్ఞాపకం చేసుకొని అందులో నిలిచేవారిగా మనం ఉండాలి. నిలవాలంటే దేవుని కృపను పొందుకోవాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి. ఆ కృపలో, ఆ నిబంధనలో మనం నిలిచి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నిత్యమైన నిబంధన. అందుకనే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. మొదటిది పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఈ పాత నిబంధన అంతా ప్రజలంతా కూడా దేవునికి అవిధేయులైపోయారు. కొత్త నిబంధన వచ్చేసరికి కొత్త నిబంధనలు కూడా ప్రజలందరూ అవిధేయులైపోతూ ఉన్నారు. కానీ ఈ నిబంధనలను తీసేసి దేవుడు ఏం చేస్తుంటే నిత్య నిబంధన చేసుకుంటున్నాడు తన ప్రజలతో. ఆ నిత్య నిబంధనలో నీవు నేను ఉండాలనే ఆయన కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిబంధన ఎన్నటికీ రద్దు కాలేదు. ఆ నిబంధనలో మనం ఏం చేయాలా? మన వంతు మనము ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిని పొందుకుంటూ, ఆయన కృపలో వాక్యానికి లోబడుతూ మనం ముందుకు సాగుతూ ఉంటే ఆ నిబంధన ఏమవుతుంది? నిత్యము నిలుస్తుంది. అందుకనే నిత్య నిబంధన సంబంధముకు రక్తము ఎలా వస్తుందంట? నిబంధన రక్తమును బట్టి జరుగుతుంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో పల్లాలో పాల్గొంటున్న మనం ఈ నిబంధన రక్తం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ నిబంధన చేసుకుంటున్నాం మన ప్రభువా, ఈ లోకంలో నేను రక్షింపబడ్డాను, ఇక పాపము చేయను అని చెప్తూ ప్రతి బల్లానాడు పాప క్షమాపణ పొందుకుంటూనే ఉంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఏదొక పాపం, మళ్ళీ ఏదొక అపరాధం, మళ్ళీ అందులో మరలా వస్తున్న మరలా ఇది పునరావృతం అవుతూనే ఉంది. కానీ ఆ పాపం పైన మనకు జయం అనేది దొరకట్లేదు. దొరకాలంటే ఆ యేసయ్య రక్తాన్ని ఆశ్రయించాలి, ఆ యేసయ్య రక్తం చేత కడగబడాలి, ఆ యేసయ్య రక్తం చేత అనుదినము శుద్ధీకరించబడుతూ ఉండాలి. అందుకనే మనము మన పాపాలు ఒప్పుకునే నేడల ఆయన రక్తము ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ రక్తము యేసుక్రీస్తు యొక్క నిబంధన రక్తం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించి గుర్తించి ఆ నిబంధనలో మనం ఉండేటట్లుగా ఆ రక్తాన్ని ఆశ్రయించే వారిగా మనం ఉందాం సహోదరి సహోదరుడా. అందుకని చెప్పబడుతున్న మాట, ఆ నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? సమాధానం. మృతులలో నుండి లేపేశాడు. ఎవరిని? యేసుక్రీస్తుని లేపాడు. ఎందుకు? నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి, నిన్ను నన్ను ఈ యొక్క మృత సంబంధమైన ఆచారాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి, మృత సంబంధమైన జీవితంలో నుంచి చనిపోయినటువంటి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి దేవుడు మనల్ని అలాగ చేయడానికి దేవుడు అట యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడు. మరి మనకేం లాభం? మనకేమి దానివల్ల ప్రయోజనం అంటే మనము కూడా నిర్జీవ క్రియలను విడిచి ఏం కావాలట? జీవము గల దేవుని సేవించాలి. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా చేయడానికే దేవుడు నాకు నీకు ఈ యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తూ, సహవాసాన్ని అనుగ్రహిస్తూ మనల్ని ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మనం మారు మనసు పొందుకున్నప్పుడు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు
దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములు గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అనే పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగ వరకు సాగిపోదము. హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిస్తేనే సంపూర్ణతలోనికి వస్తాం. నిర్జీవ క్రియలు అనగా జీవము లేని క్రియలు, దేవుడు లేకుండా చేసిన ప్రతి క్రియ నిర్జీవమైన క్రియ. నువ్వేదైనా చేయి, మన భక్తి, మన శక్తి, లేకపోతే మన ప్రార్థనలు, మన జీవితాలు ఇవన్నీ కూడా జీవము లేకుండా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే నిర్జీవమైన క్రియ